హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం ఈరోజు 19వ అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాం. సో 18వ అధ్యాయంలో భూమి తన నుంచి ఏ విధంగా వాళ్ళ వనరులు వాళ్ళు తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రక్రియను ఆమె చెప్పింది. దానికి ముందు ఋతు మహారాజుకి ఆమె ఆ, ఒక నిజమైనటువంటి కారణం, ఎందుకు ఆమె విత్తనాలని లేకపోతే పంటని ఆమె ఎందుకు దాచుకునే దానికి ఆమె రెండు కారణాలు చెప్పింది. ఒకటి, ఆధ్యాత్మిక భావం లేనటువంటి అభక్తులను వాటిని వాడడం. రెండు, పాలకులు సరైన రక్షణ ఇవ్వలేకపోవడం. అదే తర్వాత బుద్ధ మహారాజు వచ్చారు. ఇంకా ఆయన మీద ఉన్నటువంటి ఆ నమ్మకంతో ఆమె ఋషులు చెప్పేరుకున్న విధంగా ఏ ఆ, ఈ ఆమె నుంచి వాళ్ళకి ఏమేమి వనరులు కావాలో అవి తీసుకోమని చెప్పింది. సో ఆమె దూడ, ఒక పాత్ర, వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు, ఇవన్నీ కూడా మనకి ఒక టేబుల్ ఫార్మాట్లో సో మనం చూసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ అని మనం డిస్కస్ చేసాము. ఆ తర్వాత భూమి సదరం చేయమని చెప్పడం జరిగింది. సదరం చేయడం వల్ల నీళ్లు సమృద్ధిగా దొరికి పంటలు ఇంకా బాగా పండుతాయనే అనే విషయాన్ని ఆమె చెప్పడంతో తర్వాత బుద్ధ మహారాజు సో మొత్తం భూమి అంతా కూడా సదరం చేయడం జరిగింది అనమాట. అందుకే అప్పటి నుంచి మాత్రమే మొదటిసారిగా పట్టణాలు, నగరాలు, ఇవన్నీ కూడా అన్ని రకాల సమూహాలన్నీ కూడా ఏర్పాటు జరిగింది అక్కడి నుంచి కూడా. అంతకుముందు కేవలం ఎత్తు పొలాలు, తర్వాత పర్వతాలు, కొండలు, ఇవే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. తర్వాత పుదు మహారాజు నేల సదరం చేసి అందరికి కావాల్సిన స్థావర అవసరాలన్నింటినీ తీర్చడానికి ఆయన ప్రయత్నించాడు. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మన 19వ అధ్యాయంలో ప్రవేశించినప్పుడు సో భూమితో ఉన్న ఎందుకంటే విదురుడు అడిగాడు ఆ ప్రశ్నని. సో బుద్ధ మహారాజు అంటే ఒక ధర్మాత్ముడు, ఆవు వేషంలో ఉన్నటువంటి భూమి వెనకాల వెంబడించి ఆమెను శిక్షించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత భవిష్యత్తులో ఆయన అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు అని జ్యోతిష్యులు భవిష్యత్తు చెప్పినప్పుడు విదురుడు ఆ ప్రశ్న అడిగాడు, అసలు ఇంద్రుడికి ఇది కొట్టేయాల్సినంత అవసరం ఆయనకేం వచ్చింది? అలాగే పృథు మహారాజు ఆ 100 అశ్వమేధ యజ్ఞాలు కంప్లీట్ చేశాడా లేదా, వాటన్నిటి వివరాలు అడిగే క్రమంలో మైత్రేయుడు ఇప్పుడు 19వ అధ్యాయంలో మనకి చెప్పబోతున్నాడు అనమాట. బ్రహ్మ వార్తలో 100 అశ్వమేధ యజ్ఞములు చేయవాలని సంకల్పించినటువంటి పృథు మహారాజు. సో బ్రహ్మవర్త అంటే స్వయంభుమను పాలించినటువంటి రాజ్యం అనమాట అది. ఓకేనా? సో అక్కడ పృథు మహారాజు ఏమనుకున్నాడు, 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలని చెప్పేసి సంకల్పించాడు. సో యజ్ఞాలు చేసే కొన్ని వాళ్ళ వాళ్ళు ఉండేటువంటి రాజ్యంలో కావచ్చు, పరిసరాల్లో అంతా శుభము చేకూరుతుంది అనమాట. ప్రజలకి కావలసిన వనరులు సమృద్ధిగా దొరకడం, అందరూ కూడా సస్యశ్యామలంగా ఆనందంగా ఆయన పాలనలో ఎవరికి ఎటువంటి బాధ కానీ కష్టం కానీ రాకుండా ఆయన అన్ని రకాల రక్షణ కల్పించడానికి ఆయన ఈ 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలని చెప్పేసి ఆయన తలపించాడు అన్నమాట. అయితే ఇది ఇంద్రుడు సహించలేకపోయాడు. ఎందుకంటే ఇంద్రుడికి తగినటువంటి ఆయన వచ్చిన పొజిషన్ అంటే అమరావతి అనే రాజ్యం దేవతల రాజధాని. అక్కడ ఆయనకి ఆ పొజిషన్, ఆ హోదా, ఆ విలువ అన్నీ వచ్చింది ఆ పోస్ట్ వల్ల, ఇంద్రుడు అనే పోస్ట్. అయితే ఆ ఇంద్రుడు అనే పోస్ట్ ఎలా వస్తుంది? ఎవరైనా పోయి ఇంద్రుడు అవ్వచ్చు అనమాట. ఈ జన్మలో మన జన్మలో అయితే ఉండొచ్చు, కానీ నెక్స్ట్ జన్మలో మనం ఇంద్రుడు అవ్వాలంటే ఇంద్రుడు కూడా అవ్వచ్చు. దానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే 100 అశ్వమేధ యజ్ఞాలు. ఎవరైతే 100 అశ్వమేధ యజ్ఞాలు నిర్విరామంగా ఎంతో దిగ్విజయంగా చేస్తారో నెక్స్ట్ జన్మ వాళ్ళు ఇంద్రుడిగా జన్మెత్తి తర్వాత వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్తారు.
అయితే ఇది ఇంద్రుడు సహించలేకపోతున్నాడు. ఎందుకు సహించలేకపోతున్నాడు ఇంద్రుడు అంటే, ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు 100 అశ్వమేధ యజ్ఞాలు కానీ చేసినా, లేకపోతే ఒక తీవ్రమైన తపస్సు చేసినా ఆయన కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఉందన్నమాట. వీళ్ళేమన్నా నా సీటుకి, నా హోదాకి ఏమన్నా ఎసరు పెట్టారా అని. అందుకే వీలైనంత వరకు ఎవరైతే ఆ, పలానా కోరికల కోసం, ఎస్పెషల్గా ఇంద్రలోకం కోసం ఎవరైతే తపస్సు చేస్తారో, లేదా వాళ్ళు ఇట్లా యజ్ఞాలు చేస్తారో, ఇంద్రుడు కావాలని వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు అన్నమాట. వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఉదాహరణకి విశ్వామిత్రుడు ఉన్నాడు. సో మేనకని పంపించాడు తపస్సుని భంగం కలిగించడానికి. సో తర్వాత ఇప్పుడు మనం చూస్తే పృథు మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలను తలపించాడు కాబట్టి ఆయన ఒక సంకల్పించాడు. సో వెంటనే దాన్ని చేయడానికి కూడా పూర్తి శ్రద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంద్రుడు వచ్చి దాన్ని ఆపడానికి మాక్సిమం ప్రయత్నించే క్రమంలో అతను గుర్రాన్ని అపహరించడానికి సిద్ధమయ్యాడు. ఎందుకని అంటే ఇప్పుడు పృథుమహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు కానీ చేశాడు అనుకోండి, నెక్స్ట్ ఇంద్రుడు అతను అవ్వచ్చు. అంటే అప్పుడు తన పొజిషన్ తనకి దక్కకుండా సరే దక్కకుండా తన పొజిషన్ తనకు దక్కదు. సో కాబట్టి ఏదో ఒక విధంగా ఆ యజ్ఞాలని ఆ యజ్ఞాలకి ఆటంకాలు కల్పించాలి. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, దేవతలు భగవంతుడి వాక్కు మీద నమ్మకం ఉండొచ్చు కానీ, భగవంతుడి ఇచ్చినటువంటి ధర్మం మీద నమ్మకం ఉండొచ్చు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అనేక మానసికమైనటువంటి కొన్ని సమస్యలు ఎలాగో ఉన్నాయి. లైక్ ఈర్ష్య, ద్వేషము, అభద్రతా భావము, ఇవన్నీ కూడా ఇంకా మేము దేహంలో ఉన్నాము దేహం అనే ఆ, అనే ప్రభావంలో ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరూ కూడా ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఆ స్థితిని దాటి ఆత్మస్థితిలోకి వెళ్తారో వాళ్ళకి ఎటువంటి భయాలు, ఆందోళనలు ఇవే ఉండవు అన్నమాట. సో ఇప్పుడు ఇంద్రుడు కూడా ఇక శరీర ప్రభావం నుంచి ఏం బయటపడలేదు. ఇంకా అయినప్పటికీ కూడా వాళ్ళ జీవతత్వమే కాబట్టి, దేవతలనే వాళ్ళ జీవతత్వమే కాబట్టి వాళ్ళకి లేనిపోని భయాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకందరికి. సో కాబట్టి ఇక్కడ ఆ ఎట్లయినా ఆ 100 అశ్వమేధ యజ్ఞంలో 100 అశ్వమేధ యజ్ఞంలో ఏదో ఒక అశ్వమేధ యజ్ఞంలో మనం ఇంద్రుడు అనుకుంటాడు దాన్ని ఆపాలి, ఆటంకం కలిగించాలని చెప్పేసి ఇంద్రుడు తన పద్ధతి తాను యజ్ఞాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. యజ్ఞం ఎంత గొప్పది అంటే పృథుమాన నిర్వచించిన యజ్ఞము, చాలా మంది చాలా రకాల యజ్ఞాలు చేశారు. దేవతల వాళ్ళు కూడా భగవంతుని తృప్తిపరచడానికి వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ పృథు మహారాజు ఏదైతే తలపెట్టాడో ఈ యొక్క యజ్ఞము, ఇది అత్యంత శ్రేష్టమైంది, ఉన్నతమైంది. ఎందుకంటే హరి స్వయంగా పాల్గొన్నారు అన్నమాట. మిగిలిన దేవతలందరూ ఆయనతో పాటు పాల్గొన్నారు. కావున గంధర్వులు, అప్సరస్సులు, ఋషులు మరి ఇతరులు భగవంతుడిని కీర్తించారు. సో చాలా మంది యజ్ఞాన్ని నిర్వహించే క్రమంలో వాళ్ళు చాలా మందిని ఆహ్వానించారు. అట్లానే ఇతర దేవతల్ని కూడా వాళ్ళు పాల్గొన్నారు. హరి పాల్గొన్నాడు కాబట్టి దేవతలు కూడా ఖచ్చితంగా వచ్చి పాల్గొనాలన్నమాట. సో వీళ్ళందరూ కూడా భగవంతుని చక్కగా కీర్తించారు. అలాగే వీళ్ళే కాదు, దేవతలే కాదు, భూమి, నదులు, వృక్షాలు, గోవులు, సముద్రాలు, పర్వతాలు, గ్రహాలు అన్నీ కూడా ఈ వివిధ బహుమతుల్ని యజ్ఞంలో సమర్పించారు. అందరూ కూడా ఆ యజ్ఞానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు బహుమతులుగా వాళ్ళకి అందించారు. సో ఇప్పుడు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞాన్ని ఒకటి నిర్వహించుకుంటూ వస్తున్నాడు అనమాట. సో నిర్వహించుకునే క్రమంలో ఇంద్రుడికి తన యొక్క అభద్రతా భావం కూడా కొద్ది కొద్దిగా పెరగడం ప్రారంభమవుతుంది. సో పృథు మహారాజు పూర్తిగా భగవానుడి అనుగ్రహంపై ఆధారపడ్డాడు. కానీ ఇంద్రుడు పృథు ఐశ్వర్యాన్ని చూసి అసూయతో అజ్ఞమునకు అనేక అవరోధాలు కలిగించాడు. సో పృథు మహారాజు ఒక విధంగా చెప్పాలంటే
ఒక శక్తావేశ అవతారం అయినప్పటికీ కూడా అంతమందికి అతను కూడా జీవతత్వమే. సో జీవతత్వం అనేది ఎప్పుడు కూడా విష్ణుతత్వంపై ఆధారపడి ఉండాలి. అండ్ ఎప్పుడైతే జీవతత్వం విష్ణుతత్వంపై ఆధారపడి ఉంటుందో అతను అక్కడ అతను అత్యంత ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాడు అనమాట. అందుకే 5 అధ్యాయం 29 శ్లోకం మన భగవద్గీతలో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఎవరైతే కృష్ణుణ్ణి భోక్తారాం యజ్ఞ తపసాం అన్నిటినీ అనుభవించేవాడు భగవంతుడే, నేను కాదు, ఇక్కడ ఇంకెవరూ కాదు, భగవంతుడు సర్వలోక మహేశ్వరం, ఇతనే సర్వలోకాలకి మహేశ్వరుడు, ఇతనే, ఇంకెవరూ లేరు అని అవగాహనకు వచ్చినప్పుడు, అలాగే సుహృదం సర్వభూతం అందరి యొక్క మేలు కోరేవాడు, ప్రతి ఒక్కరు మేలు కోరేవాడు అని కృష్ణుడే అని కానీ అర్థం చేసుకోగలిగితే జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, అతను అత్యంత ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఇక్కడ. అంటే ఈ మూడు, ఇది కృష్ణుడు అని వాళ్ళ అవగాహన, కేవలం అవగాహన కాదు, ఎంతో కొంత వాళ్ళు దాన్ని అనుభవించి ఉండాలి, లేదా సాక్షాత్కారం పొందిగా ఉండుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఏది ఈయన ఉన్నప్పుడు, ఈయన నా దగ్గర ఉన్నంత వరకు, లేదా ఈయన యొక్క అనుగ్రహం నా మీద ఉన్నంత వరకు నాకు ఇక్కడ ఏమీ కాదు అని, అటువంటి ఒక దృఢ ఆ, పట్టుదల కావచ్చు, లేదా దృఢమైన సంకల్పం కావచ్చు, అలాగే ధైర్యం కూడా వాళ్ళకి అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే భగవంతుడి తోడు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఆ, ఇబ్బంది కష్టం జరగదన్నమాట. అయితే అందరూ మేలు కోరేవాడైతే నాకెందుకు ఈ కష్టాలు పెడుతున్నాడు, అయితే నాకెందుకు ఇట్లాంటి ఇబ్బంది కలిగిస్తున్నాడు, సుహృదం సర్వభూతానం, అందరూ మేలు కోరుతున్నాడు. అంటే మేలు కోరడం అంటే మనం ఏమనుకుంటున్నాము ఒకసారి ఆలోచించుకోవాలి. మేలు కోరడం అంటే మనం అడిగినవన్నీ ఇవ్వడమా, మనం కోరుకున్నవన్నీ అలాగే సజావుగా జరుగుతూ ఉండాలనుకోవడమా, లేదా మనం ఆ, ప్లాన్ చేసినవన్నీ కూడా మన అనుకున్న ప్రకారం జరగతా, దానికి అందరూ ఒత్తాసు పలుకుతా ఉంటే, దాన్ని అందరూ ప్రోత్సహిస్తూ ఉంటే, మనం కోరుకున్నవన్నీ లేదా మనం అనుకున్నవన్నీ, మనం చేయాలనుకున్నవి వీటన్నిటికీ ఏ ఆటంకాలు రాకుండా మనం మనం సరే అని, నాకు కావాలి అని అనుకునే తడువుగా ప్రతిదీ మనకు అందిపోతా ఉంటే వాళ్ళు మనం బాగు చేస్తున్నట్ట, లేదా వాళ్ళు మనం బాగు చూసుకున్నట్ట. అట్లా కానీ అనుకుంటున్నట్లయితే మనం చాలా ఆ, మన ఆలోచన తీరు చాలా తప్పుగా ఉంది. మేలు కోరేవాడు అని అంటే, ఒకవేళ మనం తప్పు చేస్తుంటే ఆ తప్పును సరిచేయడం కూడా మనం మేలు కోరుతున్నట్టే. ఒకవేళ మనం తప్పుడు మార్గంలో వెళ్తా ఉంటే ఆ, దాన్ని సరిచేయడం కూడా సుహృదం సర్వభూతానం, అందరూ మేలు కోరేవాడే. కేవలం నేను కోరుకున్నవన్నీ, నాకేదైతే మంచి అనిపిస్తుందో అది ఇస్తా ఉంటే, అబ్బా ఇది నా మేలు కోరేవాడబ్బా అని ఆ భావంలో మనం తీసుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను గుణ ప్రభావితం అయి ఉన్నాను, నాలో ఉన్న కామక్రోధ మోహమోశాలు నాలో పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి వాటి వల్లనే నేను భగవంతుని దగ్గర నేను వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి వీటిని తీసేవాడు ఎవరైనా ఉంటే వాడు నా మేలు కోరేవాడు. ఓకే, అవి తీసే క్రమంలో నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, నాకు కొన్ని కష్టాలు అయితే ఉన్నాయి, కానీ అవి తీస్తేనే నేను అత్యంత ఆనందకర స్థితికి నేను వెళ్ళగలుగుతా. అది తీయడానికి ఎవరైతే ముందుకు వస్తారో ఆ తీసే వ్యక్తి నా మేలు కోరేవాడు. ఎట్లయితే డాక్టర్లు ఆపరేషన్ చేసినప్పుడు ఎవరికైనా నొప్పి భరించాలంటే ఎవరికైనా ఇష్టమా అది అంత. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నొప్పిని భరిస్తూ ఉంటాము. తర్వాత ఆ, కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ నొప్పి కంప్లీట్గా పూర్తిగా పోయి ఉంటుంది. కానీ ఆ సమయంలో ఎవరైతే నాకు ఆపరేషన్ చేస్తున్నారో అతను సుకృతం సర్వభూతానం, ఆ డాక్టర్ కూడా నా మేలు కోరిన వాడే అతను. అంటే మన అవగాహన ఏదైతే ఉందో, నా మేలు కోరడం అంటే నేను దేని
ఆశిస్తానో ఏది కోరుకుంటానో నాకు ఇచ్చేస్తా ఉంటే నాకు చేస్తా ఉంటే వాళ్ళు నా మేలు కోరేవారండి. అది వాళ్ళు మనకు మేలు కోరేవాడు కాదు అసలు. ఎవరైతే ఉత్తమమైనటువంటి ఒక లక్ష్యం లేదా ఒక గమ్యం కోసం తీసుకెళ్లే క్రమంలో నన్ను మార్చడానికి ప్రయత్నిస్తారో, ఆ మార్చడానికి వీలైతే కొన్ని కొన్ని కఠినమైనటువంటి కొన్ని ప్రక్రియల ద్వారా నన్ను మార్చాల్సి వస్తే అది మార్చగలిగినటువంటి వ్యక్తి నా మేలు కోరేవాడు. అందుకే మనం భగవంతుని కోరుకునేటప్పుడు ఏం కోరుకోవాలంటే నిన్ను చేరుకోవడానికి నన్ను మార్చగలటువంటి విషయాలు, నేను మార్చుకోగల విషయాలు ఒక్కోసారి నాకు ఇష్టం ఉండదు. అది మార్చుకోవాలని నాకు ఇష్టం ఉండదు. కానీ నువ్వు గాని అది ఏ పద్ధతిలో వచ్చి ఒకవేళ నాకు కష్టంగా ఉన్నా సరే ఆ మార్చుకునే క్రమంలో నువ్వు ఏ ప్రక్రియ వాడినా నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను మాత్రం నీ లక్ష్యం నేను చేరుకోవాలి. నువ్వు ఆ ప్రక్రియను చేసే క్రమంలో ఓకే నేను నేను చాలా కష్టపడతానేమో బాధపడతానేమో అయినా కూడా నువ్వు ఆపొద్దు దాన్ని. నేను మారేంత దాకా నా స్వభావం పూర్తిగా నేను మార్చుకొని నేను నీకు చేరుకునే దాకా దాంట్లో ఎంత కఠినమైన ఉన్నా సరే నువ్వు మాత్రం అది కఠినమైనా సరే నువ్వు దాన్ని నా మీద నువ్వు ప్రయోగించు. ఇబ్బంది లేదు. నాకు వేల కోట్ల సంవత్సరాలు ఇలా బాధలు అనుభవించడానికంటే ఒకే జన్మలో కావాల్సిన బాధలను నాకు ఏదైనా ఉంటే అది నన్ను మార్చడానికి వీలైతే నువ్వు మార్చడానికి నువ్వు చెయ్యి. అది నేను ఆ, అది నేను భరించడానికి లేదా నేను అవగాహించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ నేను భరించలేకపోతే దానికి కావాల్సిన శక్తి కూడా నువ్వే ఇయ్యాలి. ఈ విధంగా మనం ప్రార్థించాలన్నమాట. అంతేగాని నాకు అయ్యొద్దు, ఈ విధంగా నన్ను చేయొద్దు, ఈ విధంగా నన్ను పెట్టొద్దు, ఈ పరిస్థితిలోకి నన్ను లాగొద్దు. అవి మనం పెట్టాము అంటే మన డాక్టర్ చెప్తుంటే నాకు ఏ ఇంజెక్షన్ నాకు నువ్వే ఇయ్యి, నాకు ఏ మాత్ర కాదు నాకు నువ్వే ఇవ్వు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జబ్బు మనం పెంచుకున్నాం కాబట్టి అని చెప్పాలి. డాక్టర్ ఎంత కష్టమైనా పర్వాలేదు, అది ఎంత పెద్ద ఆపరేషన్ అయినా పర్వాలేదు, కానీ కొద్దిగా ఎక్కువ నొప్పున్నా పర్వాలేదు, నేను ఎట్లాగైనా సరే నేను తట్టుకుంటాను. అవకాశం ఉంటే నేను భరిస్తాను నేను. కానీ మీరు మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నేను బాధపడుతున్నాను, నేను అరుస్తున్నానో లేకపోతే నేను ఏడుస్తున్నానో నేను అరుస్తున్నానో మీరు మాత్రం ఏ విధంగానూ దాని ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దండి దయచేసి. అది ఎలాగున్నా సరే నేను దాన్ని భరించడానికి నేను సిద్ధం అవుతాను అని మనం చెప్తే అప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాల్సిందంతా వాళ్ళు చేస్తారు. భవన విషయం కూడా అంతే. మనం అవసరమైతే నా పొరుగు పోయే పనైనా సరే నా పొరుగు పోతే పోయినాయి కానీ నేను మాత్రం మారాలి. అవసరమైతే 10 మంది వచ్చి నన్ను అవహేళన చేసినా పర్వాలే, ఈ విషయం బయట తెలిసిందని అవహేళన చేసినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను మారిస్తే నాకు అదే చాలు. దీనివల్ల బంధువులు నన్ను దూరం పెడతారేమో, ఇంట్లో వాళ్ళని దూరం పెడతారేమో, లేకపోతే స్నేహితులను దూరం పెడతారు, లేకపోతే సమాజాలను దూరం పెడతాను, అయినా నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు నువ్వు కావాలా. దానివల్ల ఏమైనా జరగని నేను మాత్రం నీ దగ్గరికి రావాల్సిందే. అది ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా రావడానికి నువ్వు నా కోసం ఏవైతే నన్ను మార్చడానికి నువ్వు ఏవైతే అనేక ప్రక్రియలు పెట్టుకో ఉన్నావో అవన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకున్నావు. ఒకసారి కోరకపోతే జైలు కూడా పోవాల్సి వస్తుంది. నేను రెడీ, బట్ నేను మాత్రం ఇక్కడ నుంచి నేను బయటపడాల. సో ఈ ఇట్లాంటి ఒక ఆ, మనస్తత్వంతో మనంగానే ఉన్నట్లయితే భగవానుడికి చాలా ఈజీ అన్నమాట మనల్ని త్వరగా లాగేయడానికి. మనము ఈ ఆటంకాలు అయితే వీళ్ళేమనుకుంటారు, ఇదేం జరుగుతుందో అదేం జరుగుతుందో అట్టేం జరుగుతుందో. అందుకే కృష్ణ ఇప్పుడు వద్దులే అవన్నీ, నేను ఇంకా రెడీగా లేను, నేను తర్వాత చూసుకుంటాను. లేదులే కృష్ణ ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడే నాకు ఇవన్నీ ఇవ్వాలనా, నాకు ఇంకా వయసు లేదా, అప్పుడెప్పుడు నువ్వు చేయకూడదా ఇదంతా అని అన్నాం అనుకోండి. అంటే మనం సిద్ధంగా లేం కాబట్టి ఇంక మనం మిగతా మిగతా జన్మలకు కూడా మనం రెడీగా ఉండాలి అప్పుడు.
ఇదంతా మనం ఎందుకు తీసానంటే పృథు మహారాజు భగవంతుడిపై అనుగ్రహంపై ఆధారపడ్డాడు. భగవంతుడికి అనుగ్రహం ఒక్కోసారి మనకి ఆ, మనసుకి చాలా హాయిగా ఉంటుంది. ఒక్కోసారి ఆయన అనుగ్రహం కూడా మనకు చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఆయన ఏం చేసినా సరే సిద్ధంగా ఉన్నాడు. ఆయన అనుగ్రహంపై ఆధారపడి ఉన్నాడు. భగవంతుడు ఈ రోజు నిర్వర్తిస్తే నిర్వర్తిస్తాడు, ఈ రోజు వద్దనుకుంటే ఆపేస్తాడు. అది భగవంతుడు మన కోసం ఏం చేశాడో తెలియదు. మనం భాగవతులు కానీ తీసుకుంటే చిత్రకేతు మహారాజుని అటువంటి ఒక కఠిన పరిస్థితిలోకి తీసుకొని వెళ్ళి కొడుకు చనిపోయాడు, పల్లె తెరుకున్నాడు అనే లోపల మళ్ళీ అమ్మవారు పార్వతమ్మవారు మళ్ళీ శపించారు అతన్ని. తర్వాత వైకుంఠం వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అది భగవంతుడు నా మీద ప్రయోగించింది ఏదైనా సరే అది వివిధ వ్యక్తుల ద్వారానో వివిధ పరిస్థితుల ద్వారానో నా మీద అది వ్యక్తం చేశారు. ఆ వ్యక్తం చేసింది ఇది భగవంతుడికి భగవంతుడి ఆజ్ఞ వరకే ఇవన్నీ నాకు వచ్చాయి కాబట్టి దాన్ని నేను ఏదో ఒక విధంగా నేను ఆ, అనుభవించి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతేగాని అవి వద్దు ఇవి వద్దు ఇవి చేయకూడదు అవి చేయకూడదు, భగవంతుడు అయితే ఇట్లుండాలా అట్లుండాలా, భగవంతుడు అయితే ఇలా ఇలా చేస్తే ఆయన ఎట్ట భగవంతుడు అవుతాడు, నేను భగవన్ నామం చేసేది దీనికోసమేనా, నా పొరుగు పోగొట్టుకోవడానికేనా, నా కష్టాలన్నీ నేను ఈరోజు ఇంకా పెంచుకోవడానికా నేను భగవంతుడి మీద ఆధారపడడం అంటే భగవంతుడు ఏం చేయనా ఏం చేసినా మన అనుగ్రహమే, మనకు అనుగ్రహమే అనే భావనలో మనం ఉంటే మనం అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అది సడన్ గా ఇది ఎందుకు వచ్చింది, నేను అనుకోలేదు కదా ఇది వస్తుందని. అందువల్ల భగవంతుడి మీద ఆధారపడ్డ వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే అతను ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడు. ఒక కష్టం ఇచ్చినా సరే నాకు భవిష్యత్తులో ఆ కష్టంలో ఏమాత్రం ఇంకా నాకు ఇటువంటి ఇంకా కృంగిపడము, ఆ, లేక మనం ఆ పరిస్థితులకి కృంగదీయబడ్డం అనేది జరగకుండా నన్ను ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఈ సన్నివేశాన్ని బాగా ఉపయోగించుకున్నాడేమో ఈ పరిస్థితిని. కానీ ఇంద్రుడు భగవంతుడి మీద ఆధారపడలా. మృదు ఐశ్వర్యాన్ని చూసి అసూయతో యజ్ఞానికి అనేక అవరోధాలు కలిగించాడు. పృథు మహారాజుకి ఏమో ఐశ్వర్యం కనబడుతోంది. అరే, నేను ఇప్పుడు కానీ అశ్వమేధ యజ్ఞం కానీ ఆపకపోతే నా ఐశ్వర్యం అంతా పోతుంది. ఇప్పుడు నేను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకునే ప్రసక్తే లేదు. కాబట్టి ఏమైనా చేసి నేను ఆ యజ్ఞాన్ని నేను ఆపాల్సిందే అని చెప్పి అనేక అవరోధాలు అతను కల్పిస్తున్నాడు అన్నమాట. బట్ చివరికి పృథు యొక్క 100వ యజ్ఞం రానే వచ్చింది. ఎందుకంటే ఇంకా చిట్ట చివరి యజ్ఞం ఇదే. ఈ చిట్ట చివరి యజ్ఞం కానీ అయిపోయింది అనుకోండి, ఇంకా అతను మన ఇంద్రుడి పోస్ట్కి అసలు 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 పృథు మహారాజు అసలు ఆ పోస్ట్కి అసలు చూడడం కూడా చూడాలి అసలు. ఎందుకంటే పృథు మహారాజు కదా అవసరం కూడా లేదు. ఆయన చేసేదంతా కూడా ప్రజలు ప్రజలు ఈ మొత్తం ఈ భూమి మీద తన మీద ఆధారపడ్డ వాళ్ళందరి కోసం యజ్ఞాలు చేస్తాడు తప్ప వాళ్ళని ఇంద్రుడి పోస్ట్ కోసం అతనేమి ఈ- దానికోసం ఆ ఉద్దేశం 100 యజ్ఞాలు చేయట్లేదు. ఎందుకంటే భక్తుడి పోస్టు ఇంద్రుడి పోస్ట్ కంటే చాలా పెద్దది. ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తుడి పోస్టు ఇంద్రుడి పోస్ట్ కంటే చాలా గొప్పది. ఇంకా చెప్పాలంటే మన 5వ స్కందంలోకి వెళ్ళినప్పుడు దేవతలు కోరుకుంటారు అనమాట. ఏమని కోరుకుంటారంటే ఆయన మాకు భూమి మీద నెక్స్ట్ టైం అవకాశం ఉంటే భూమి మీద ఒక మానవుడిగా మాకు జన్మ ఇవ్వండి అని చెప్పేసి దేవతలు కోరుకుంటారు. చాలా మందికి వైశ్యులు గొప్పవాళ్ళ దేవతలు గొప్పవాళ్ళంటే వైశ్యులే గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కార్యాలు అది విష్ణుని తృప్తిపరచడానికి కృష్ణుని తృప్తిపరచడానికి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోతారు వాళ్ళకి. కానీ దేవతలు ఇంకా వాళ్ళ కర్మలన్నీ తీర్చుకుంటూ ఆ పోస్టుల్లో వాళ్ళు వివిధటువంటి విద్య వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ వాళ్ళు మళ్ళీ చేసిన కర్మలకి మళ్ళీ కిందకో పైకో మళ్ళీ పోవాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళు. కానీ భక్తుడికి ఆ అవకాశం లేదు. అతను చేసినంత వరకు సిన్సియర్ గా భగవంతుడు చేసుకున్నాడా ఆ నుంచి అతను బయటపడతాడు, కంపల్సరీగా బయటపడతాడు. కాబట్టి వైష్ణవుల యొక్క పోస్ట్ ఇంద్రుడి పోస్ట్ కంటే గొప్పది. సో పృథు మహారాజు ఒక భక్తుడు.
కాబట్టి తన స్థానం ఇంద్రుడి పోషణ గొప్పదని తనకు తెలుసు కాబట్టి ఇంద్రుడి కోసం తను ఏం చేయాలి. కానీ ఇంద్రుడు ఫీల్ అవుతున్నాడు, ఇంద్రుడు ఆలోచిస్తున్నాడు, అరే 100 చేసేస్తున్నాడు, 99 చేసేస్తున్నాడు, ఇప్పుడు 100 చేసేస్తున్న నా పరిస్థితి ఏందని భయాలు ఎవరుకున్నాయంటే దేవతలకు భయాలు ఉన్నాయి. ఋతుమానాలకు భయమే లేదు అసలు. కాబట్టి ఎన్నో రకాలుగా ప్రాధేయపడ్డాడు ఇంద్రుడు చేయొద్దన్నాడు, కానీ సంకల్పం తీయేసుకున్నాడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి అని. ఇంకా ఇంద్రుడికి వేరే మార్గం అనమాట. ఎందుకంటే పృథు మహారాజు శక్తిమంతుడు కాదు, ఎందుకంటే శక్తివేశ అవతారం కాబట్టి శక్తిమంతుడు. ఇంద్రుడు తట్టుకోగలుగుతాడా శక్తివేశ అవతారాన్ని? తట్టుకోలేడు. అందుకని తాను ఏం చేస్తున్నాడు, పృథు 100వ యజ్ఞంలో ఇంద్రుడు పాకండి వేషంలో వచ్చి యజ్ఞ అశ్వను అపహరించాడు. పాకండి అంటే చూడ్డానికి సాధువులాగా కనిపిస్తాడు ఎక్స్టర్నల్ గా, కానీ లోపల అన్ని కూడా మోసపూరితమైనటువంటి ఆలోచనలు, మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయటికేమో సాధు వేషం వేసుకుంటాడు, లోపలేమో పచ్చి మోసగాడు అనమాట. సో ఈ వేషాన్ని ఏమంటారంటే వీళ్ళు పాఖండులు అంటారు, పాఖండి వేషంలో ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రుడు ఏం చేయాలంటే తన తన నిజమైనటువంటి ఆకృతితో రాలేదు అక్కడికి. తను యాక్చువల్గా ఎలా వచ్చాడంటే ఒక సన్యాసి వేషంలో వచ్చాడు అనమాట, సాధు వేషంలో వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, జనరల్గా సాధు వేషం వచ్చినప్పుడు వాళ్ళని సాధువుల కింద పరిగణించి వీళ్ళు ఏదైనా అపహరించడానికి వచ్చారని ఎవరికైనా అనవసరంగా ఎవరికైనా అటువంటి భావన వస్తుంది సాధు వేషం వస్తే. సాధు వేషం వస్తే అటువంటి భావన అసలు రానే రాదనమాట. కాబట్టి అతను ఆ వేషంలో అతను వచ్చాడు అనమాట. వచ్చి వచ్చి ఆ అశ్వాన్ని అతను అపహరించాడు. అశ్వమేధ యజ్ఞానికి మొదటగా ఉండాల్సింది అశ్వమే ఉండాల్సింది, కానీ దాన్ని అపహరిస్తే యజ్ఞం చేయడానికి ఇంకా అవకాశం లేదు కదా. కాబట్టి ఏదో ఒక విధంగా మన యజ్ఞాన్ని ఆపడానికి ఆయన ఏం చేశాడు, అది తీసుకెళ్ళాడు. అయితే ఎప్పుడైతే ఇంద్రుడు ఆ వేషం వేశాడో ఒక సాధువు రూపంలో, ఒక సాధువు వేషంలో వచ్చి ఆ యజ్ఞంలో ఉండాల్సినటువంటి యజ్ఞ ప్రాంతంలో ఉండాల్సినటువంటి అశ్వాన్ని తీసుకెళ్ళాడు అని అంటే, అప్పుడు దీని మూలంగా ఏమవుతుంది, జనసామాన్యులు ఏమనుకుంటారు, అధర్మాన్ని కూడా ధర్మం అనుకుంటారు అనమాట. అతను తీసుకెళ్ళింది అధర్మం, కానీ ఇంద్రుడికి తెలియకుండానే ఎన్ని తీసుకెళ్తాడు. ఇంద్రుడు అసలు నిజంగానే ఈ స్థాయిలో అసలు ఆ క్షీణించిపోయి యజ్ఞ ఈ ఈ గుర్రాన్ని తీసుకెళ్తాడా? లేదు లేదు, ఇంద్రుడు తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా ధర్మమే అయి ఉంటుందని సామాన్యులు అనుకుంటారు. ఇంద్రుడు కానీ తీసుకెళ్తే ఇది ధర్మమే అనుకుంటారు వాళ్ళు, కానీ యాక్చువల్గా ఇంద్రుడు చేసింది అధర్మం అది. కానీ పెద్దవాళ్ళు చేశారు కదా, పెద్దవాళ్ళు చేసినప్పుడు చిన్నపిల్లలు దాన్ని చూసి ఏమనుకుంటారు, పెద్దవాళ్ళు చేశారంటే ఇది కరెక్టేలే అనుకుంటారు. అంటే అధర్మాన్ని కూడా ధర్మంగా వాళ్ళు అనుకుంటారు, ధర్మంగా భావించేది చేస్తారు వాళ్ళు. యద్యదాచరతి శ్రేష్ట తత్తత్ ఏవ తరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. సో ఎవరైతే శ్రేష్ఠులు ఉంటారో, గొప్పవాళ్ళు ఉంటారో, ఉత్తములు ఉంటారో, ఆచరితి శ్రేష్ట, వాళ్ళు గొప్పవాళ్ళు చేసే పనులన్నీ కూడా చాలా గొప్పగా చూడబడతాయి. అయితే జనసామాన్యులు వా ఈ పెద్దవాళ్ళు ఏవైతే చేస్తారో, జనసామాన్యులు కూడా ఆయన పెద్ద ఆయన చేశాడంటే దాంట్లో ఎంతో కొంత ధర్మం లేకపోతే ఎందుకు చేస్తాడు, కాబట్టి నేను కూడా దాన్ని చేయొచ్చు, అంతే కదా. సో పెద్దవాళ్ళు దేనైతే ప్రామాణికం, ఇది ప్రామాణికం అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్తారో పిల్లలు గుడ్డిగా దాన్ని ఫాలో అయిపోతారు. ఇప్పుడు మన మన ఇంట్లో వ్యవస్థలు కానీ ఇళ్ళ వ్యవస్థలు కానీ వచ్చేవంటే పిల్లలకి ప్రామాణికులు ఎవరు, ప్రామాణిక తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఏమైతే చేస్తారో పిల్లలు అదే ధర్మం అనుకుంటారు. తండ్రి సారాయి తాగుతున్నాడు అనుకోండి, పిల్లలు అది ధర్మం అనుకుంటాడు.
తల్లిదండ్రులు టీవీలు చూస్తున్నారు అనుకోండి. ఓ మనం కూడా టీవీలు చూడకపోతే అట్ట పెద్దవాళ్ళే తల్లిదండ్రులే చూసినప్పుడు వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్ అయినప్పుడు వాళ్ళు టీవీలు చూస్తే మనం కూడా టీవీలు చూడడం, వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తే మనం కూడా సెల్ ఫోన్ చూడాలా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏది ఏది ధర్మాధర్మో, వాళ్ళు ఏది చేస్తే అది ధర్మం అనుకుంటున్నారు. అందుకనే ఇక్కడ జనసామాన్యులందరూ కూడా ఒక సాధువు రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ టైంలో గుర్రం తీసుకెళ్ళాడు అని అంటే దాంట్లో ఎటువంటి అధర్మం లేదు, ఇది ధర్మం అయ్యింది కాబట్టి, లేకపోతే ఆ వ్యక్తి అవగాహనతోనే మనం ఆ వ్యక్తి యొక్క స్థానం యొక్క అవగాహనతోనే మనం ఏం చేస్తున్నాం అది ధర్మం అని చెప్తున్నాం. అందుకని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరు పడితే వాళ్ళు టీవీల్లో జస్ట్ ఏదో కాషాయం వేసేసుకొని ఏదో ఒక అడ్డనామాలు నిరునామాలు పెట్టేసేసుకొని ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తా ఉంటే ఓకే, అందరూ అనుకుంటారంటే జస్ట్ బయట వేషాన్ని చూసి ఈయన చెప్పుంటే ధర్మమే అయి ఉంటుందిలే అని వెళ్ళిపోతున్నారు. కనీసం ఇది గురు పరంపరలో ఉన్నారా, గురు పరంపరలో భావంగా వీళ్ళు కొన్ని నియమాలు పాటిస్తున్నారా లేదా, ఇవేం మనం చూడట్లేదు. అవి చూడట్లేదు కాబట్టే అవన్నీ ఆ ప్రామాణికమైనటువంటి విషయాల్ని మనం ప్రాపర్ గా మనం అవగాహన చేసుకోకపోవడం వల్లనే ఇక్కడ ఎటువంటి వాళ్ళైనా సరే మన నుంచి మోసం చేయొచ్చు, లేదా మనమే మోసపోవాలని చెప్పి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళచ్చు అనమాట. కాబట్టి ఎక్కువ నకిలీ నకిలీ సాధువులు లేదా నకిలీ సన్యాసులు అంతా కూడా యాక్చువల్గా ఇంద్రుడే చేశాడు కదా, నేను కూడా సన్యాసి వేషం ఎందుకు వేసుకోకూడదు అంటే ఏమైంది అసలు, అసలు సన్యాసి అంటే ఆ ఆశ్రమంలో కానీ నకిలీలు కానీ తేలేరు అనుకోండి, మోసగాళ్ళు కానీ తేలితే ఇంక ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే ఆ ఒక్క ఆశ్రమం మాత్రం వీలైనంత వరకు అది చాలా పవిత్రంగా ఉండాల్సిందే అది. కానీ అక్కడ మాత్రం ఏదైనా జరిగింది అనుకోండి, జనసామాన్యులు చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మార్గదర్శనం ఇచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇంకా కరువు అవుతారు. ఇప్పటికే 95% అంతా కరువు అయిపోయారు. అయినా కూడా వాళ్ళు తాగుతారని తెలుసు, లేకపోతే వాళ్ళు ఆ, మందు కొడతారని బీడీ సినిమాలకు వెళ్తారని తెలుసు, అయినా వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ మనం పెళ్లి మంత్రాలు చావు మంత్రాలు చేయించుకున్నాం. అలాంటి గతి పట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రామాణికాలు నిలబెట్టి వాటిని పాటించేటువంటి వ్యక్తులు లేరు కాబట్టి ఉన్న వాళ్ళతో ఏదో గడిపేది, ఏదో ఒక తంతు నడిపాలి కాబట్టి నడిపేస్తున్నాం మనం. ఇట్లా నకిలీగా మోసగాళ్ళంతా ఎప్పటి నుంచి తయారయ్యారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే ఇంద్రుడు చేసిన ఈ పని తర్వాత నుంచి సాధువులు కూడా ఎంతో కొంత మనం అధర్మాన్ని మనం చేయొచ్చులే, ఎందుకంటే ఇంద్రుడు లాంటి వాడే చేసినప్పుడు మనదేముంది అసలు సామాన్యులు. అందుకే కృష్ణుడు అర్జునుడితో అంటాడు, నువ్వు ప్రామాణిక స్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు కానీ నువ్వు యుద్ధంగా వదిలి కానీ వెళ్ళాము అంటే వీళ్ళందరూ కూడా రేపు ధర్మ విషయంలో వీళ్ళు కూడా ధర్మాన్ని వదిలేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. నువ్వు సామాన్య వ్యక్తిగా నువ్వు ప్రామాణిక వ్యక్తి, నీ వల్ల చాలా మంది భవిష్యత్తులో వాళ్ళ క్షత్రియ వృత్తి తీసుకున్నప్పుడు క్షత్రియ ధర్మాన్ని పాటించినప్పుడు నువ్వు ఇప్పుడు యుద్ధ సమయంలో కానీ వెళ్ళిపోయావంటే అది వాళ్ళ ధర్మం కింద పరిగణించి రేపు వాళ్ళు కూడా యుద్ధం చేసేటప్పుడు అర్జున్ లాంటి వాడే వెళ్ళిపోయాడు మాదే ఉంది అని చెప్పేసి వాళ్ళు నిన్ను ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళు ముందు ముందు తరాల్ని వాళ్ళు చెడిపేస్తారు. కాబట్టి కష్టమైనా సరే ఇబ్బంది అయినా సరే ఎంతో కొంత మనం జనసామాన్యునికి మనం ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి అంటే మనకి శారీరకంగా కష్టంగా ఉన్నా సరే మనం అది చేసి తీరాలి. ఎందుకంటే సామాన్యులు వాళ్ళని ఎక్కడ కూడా తప్పు పట్టకూడదు, లేదా లేదా అధర్మమైన దాన్ని వాళ్ళు ఫాలో కాకూడదు, అందుకని అత్యంత జాగ్రత్తగా ఉంటున్నాను. సో అందువల్ల ఈ ఈ యొక్క ఇంద్రుడు చేసినటువంటి ఈ పని వల్లనే ఇవాళ చాలా మంది నకిలీ బాబాలు నకిలీ సాధువులంతా ఇప్పుడు తయారయ్యారు. నేను అడిగాడు, ఇంద్రుడు లాంటి వాడే చేశాడు మా దేవుణ్ణి. ఇదంతా చూసిన అత్రిముని పృథుకుమారుడికి తెలియజేశాడు. వెంటనే కోపంతో ఇంద్రుడిని చంపడానికి వెంబడించాడు.
ఎప్పుడైతే గుర్రాన్ని అపహరించాడో ఏ రూపంలో వచ్చాడు? సాధు వేషంలో వచ్చాడు. సో సాధు వేషంలో వచ్చాడు కాబట్టి అసలు వీళ్ళెవరు అంటే ఒక సాధువు వచ్చి అశ్వాన్ని ఎందుకు తీసుకెళ్తాడు? కాబట్టి వాళ్ళకి అసలు అవగాహన రాదు. ఎందుకంటే ఎవరి మీద ఎటువంటి డౌట్ ఉండదు, ఉండే అవకాశం లేదు. సరే యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత యజ్ఞం అయిన తర్వాత గుర్రాన్ని తీసుకెళ్ళి అంటే గుర్రం కనబడదు. ఎవరు తీసుకెళ్ళండి ఏం చెప్తారు? ఒక సాధువు తీసుకెళ్ళాలి అంటారు మామూలుగా ఎవరిని కానీ చూస్తే. ఏ సాధువు తీసుకెళ్ళాడు? ఎందుకంటే యజ్ఞం టైంలో ఎవరెవరో వస్తారు, ఎక్కడి నుంచో సాధువులు వస్తారు. మన పేరుని ఎవరికి మాత్రం తెలుస్తుంది? ఎందుకంటే ఆ సాధువుల్ని యజ్ఞానికి ఆహ్వానించింది మనమే. ఇంకా ఇట్లా పృథు మహారాజు ఇక్కడ ఆహ్వానించాడు వాళ్ళని. వచ్చారు. ఎవరికి పేరు ఎవరు తెలుస్తుంది? ఏదో మనం చూసిన 2 నిమిషాలు ఆయన చూసిన దానికి ఈయనే ఆయనని మనం ఎలా చెప్పగలుగుతాము? కాబట్టి కానీ ఇది ఎవరు అపహరించారని ఎవరు చూశారు? ఎవరు సాక్ష్యంగా ఉన్నారంటే అత్రిముని సాక్ష్యంగా ఉన్నారు అన్నమాట. అత్రిముని కాలక్రమంలో ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం చూసేయింది 3వ స్కంధంలో. అత్రిముని అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ పిల్లల్లాగా రావడం. సో ఆత్రిముని అనమాట. ఆత్రిముని చూశాడు, బాబు దీన్ని కొట్టేసింది ఎవరో కాదు, ఇది ఇంద్రుడు కొట్టేశాడు దీన్ని అని చెప్పి పృథు కుమారుడికి తెలియజేశాడు అనమాట. వెంటనే ఇంద్రుడిని చంపడానికి వాళ్ళ కొడుకు వెంబడించాడు. అయితే ఇంద్రుడు సన్యాసి వేషంలో ఉన్న కారణంగా మొదట్లో బాణాలని వదలలేదు. అత్రిముని ఇంద్రుడిని చంపమని మళ్ళీ ఆదేశించింది. ముందేమో తెలియజేశాడు, అయ్యా బాబు పలానా వ్యక్తి ఈ గుర్రాన్ని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు పాఖండి వేషం చెప్పాను ఇంతకుముందు, అది సన్యాసి వేషంలో ఉన్న కారణంగా ఇతని 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 ఇంద్రుడు ఎలా అవుతాడు, ఇతని ఇంద్రుడు కాదని అని చెప్పేసి మొదట్లో ఆ బాణాలు వదలలేదు ఫస్ట్ లో. ఎందుకంటే ఇంకెవరన్నా సన్యాసి అయినొచ్చేమో, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి అవగాహన వస్తుంది ఇతను ఇంద్రుడా కాదా అని. మరి అత్రిముని ఇంద్రుని అయితే చెప్పాడు, ఇప్పుడు అయినా నువ్వేమి సంశయించొద్దు, అతను సాధు వేషం వేసుకున్నా సరే నువ్వు ఏమాత్రం వదలకుండా అతని ముందు అతను చంపేసేయి అని వాళ్ళు ఆదేశించాడు అత్రిముని. వెంటనే ఇంద్రుడి మీద వెంటనే వెంబడింపసాగాడు, జటాయు రావణుడిని వెంబడించినట్లుగా. సో రావణాసురుడు ఆ, అమ్మవారిని తీసుకెళ్లే క్రమంలో జటాయు ఏం చేశాడు? ఎంత దూరం పోయినా అంత దూరం అతని వెంబడించాడు, ఏదో విధంగా సీతమ్మ వారిని రక్షించాలని చెప్పేసి. ఎట్లయితే గరుడుల వారు పూర్తి స్థాయిలో తన సామర్థ్యం అంతా పెట్టి జటాయు జటాయు పూర్తి సామర్థ్యంలో రావణాసురుడిని మ్యాక్సిమం వెంటాడాడు. అప్పుడు దురదృష్టం కుదరలేదు. అదేవిధంగా ఇప్పుడు ఇంద్రుడిని వెంబడించాడు అన్నమాట మన పృథు కుమారుడు. అయితే ఇంద్రుడు ఏం చేశాడు? నన్ను వెంబడిస్తాడని చెప్పేసి ఇంద్రుడు కొన్ని కనికట్టి విద్యలు ప్రదర్శిస్తున్నప్పటికీ దిగ్విజయంగా పృథు కుమారుడు అంశమును అశ్వమును విడిపించుకొని తీసుకువచ్చినందుకు ఋషులు అతనిని విజితాశ్వ అనే నామకరణం చేశారు. విజితాశ్వ. ఆయన ఎన్ని కనికట్టి విద్యలు చేసినా సరే ఇంద్రుడు మొత్తానికి తనతో పోరాడి గుర్రాన్ని తీసుకొని చిపెట్టి, సో పట్టుదలతో ఎంతమందిని పంపించిన మీద ఎవరు కూడా కనీసం దాంట్లో ఎంత ఏమాత్రం కొద్ది ప్రయత్నం కూడా చేయలేకపోయి చాలా మంది ఉంటాయి. కానీ ఈయన మాత్రం ఋతుకుమారుడు మాత్రం తీసుకురాగలిగాడు. సో విజయవంతం చేశాడు కాబట్టి విజితాశ్వ అనే పేరుని పెట్టారనమాట. అయితే అశ్వాన్ని తీసుకొని వచ్చారు, మళ్ళీ యజ్ఞం తలపెడుతుంటే ఈసారి మళ్ళీ పగమంచు రూపంలో వచ్చాడు అనమాట ఇంద్రుడు. వేసుకుందేమో సన్యాసి వేషము, గ్యారంటీగా కాషాయం వేసుకున్నాడు. కానీ ఈసారి ఏం చేశాడు? పొగ మంచు సృష్టించాడు ఇంద్రుడు. ఆ పొగ మంచులో ఏమీ కనబడలా.
ఆ ఏమీ కనపడిన దగ్గర నుంచి మళ్ళీ అశ్వం తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ అత్రముని సహాయంతో విజితాశ్వం వెంబడించాడు, కానీ సన్యాస వేషం చూసి మళ్ళీ చంపలేదు. ఎందుకంటే ఆ, ఆ, పృథు కుమారుడు, పృథు కావచ్చు, పృథు వీళ్ళంతా కూడా భక్తులు, భగవంతుడు అత్యంత సంబంధం కలిగిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ధర్మానికి పెద్ద పెట్టేస్తారు. కాబట్టి సాధువుల్ని ఒకసారి వాళ్ళు వేషం వేసుకున్నా సరే అంతిమంగా వాళ్ళు సాధువులే కదా అని చెప్పేసి వాళ్ళ మీద జాలి, దయ ఉంటుంది. ఎందుకంటే పృథు కుమారుడు ఒక జీవతత్వం అనుకుంటే తను విష్ణుడిని తన హృదయపూర్వకంగా పూజిస్తాడు. ఏదో పృథు కుమారుడు వేరే ఒక అవతారం అనుకుంటే అప్పుడు దాని డీలింగ్ మళ్ళీ వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అత్రి ముని చెప్పాడన్నమాట, ఆ పొగ మంచులో తీసుకెళ్ళింది కూడా మళ్ళీ ఇంద్రుడేను అని అని ఒకవైపు నుంచి తీసుకువచ్చి అశ్వాన్ని ఆడ పెట్టారు. మళ్ళీ పొగ మంచు సృష్టించి మళ్ళీ తీసుకెళ్తున్నాడు. అయితే అత్రిముని చూసి విజితాసుకు చెప్పాడు. విజితాసు ఏం చేశాడు, వెళ్ళాడు. కానీ ఫస్ట్ లో ఆయన కూడా మళ్ళీ సన్యాసి వేషం చూసుకొని మళ్ళీ చంపలా. మళ్ళీ చంపకుండా ఏం చేశాడు, ఆ, తన అశ్వాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈసారి మళ్ళీ అత్రి యొక్క ఆదేశంతో బాణాన్ని మళ్ళీ వదిలాడు. అయితే భయపడిపోయాడు ఇంద్రుడు. భయపడిపోయి ఏం చేశాడు, అశ్వాన్ని ఆడే వదిలి అక్కడి నుంచి మాయమైపోయాడు ఇంద్రుడు. మళ్ళీ అశ్వంని తీసుకుని వచ్చాడు. అప్పటి నుండి అర్హత లేని వారు సన్యాసి వస్త్రాలు వేసుకోవడం మొదలు పెట్టారు. మనం చెప్పాం కదా, పాకండి ఒకటి. ఇప్పుడు సన్యాసి వస్త్రాలు వేసుకోవడం మొదలు పెట్టాడు అంటే ఎవరైతే మోసాలు చేసేవాళ్ళు, దొంగల్ని, ఆ వేషాల్లో ఉత్తములుగా ఉన్నారనుకోండి, ఉత్తములు ఆ వేషంలో ఉన్నట్టయితే సామాన్యులు కూడా ఆ విధంగానే దాన్ని ఇమిటేట్ చేస్తారు దాన్ని. అందుకనే చాలా మంది ఇప్పుడు మనం చూస్తాం, ట్రైన్స్ లో వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడుక్కోడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా కూడా కాషాయం వేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎందుకు కాషాయం వేసుకుంటున్నారు అని అంటే, ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ ఒక ఫీలింగ్ ఉందలే, సాధువులకి ఏదో ఒకటి మనం చెయ్యాలి అని, చేస్తే మన జీవితాలు బాగుంటాయని చెప్పేసి జనసామాన్యులకు అవగాహన. ఎస్, అది కరెక్టే. ఆ అంశాన్ని వేరే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. సపోజ్ వాళ్ళు ఇప్పుడు ఓ 10,000 సేకరించారు అనుకోండి, వాళ్ళంతా కలుసుకొని వాళ్ళందరూ కలుసుకొని 10,000 ఆ ఆ డబ్బులు సేకరించారు అనుకోండి. సన్యాసి వస్త్రంలో ఉన్న వస్త్రాన్ని వేసుకున్న వాళ్ళని చూడంగానే మనలో కూడా అనిపిస్తుంది, అసలు మంచి ఒక భక్తుడికి ఇస్తున్నాం అనే భావంలో వాళ్ళు ఇచ్చేస్తుంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తనకున్న అర్హత ఏంటి అక్కడ అని. మనము అవగాహన లేకుండా కేవలం సాధు యొక్క వేషం ఉన్నాడని చెప్పేసి మనం ఏది పద్ధతి చేసుకుంటా వెళ్ళామనుకోండి, మనం అనుకుంటాం నేను సాధువు చేశాను కాబట్టి నేను వైకుంఠం వెళ్తానేమో అని. సమస్య లేదు. అసలు అది ఒరిజినల్లా నకిలీనా అది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మందు. అయితే మనకి గురువు నేర్పించాలి ఏంటంటే శాస్త్రాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మన ట్రైన్లో చూసాము, వాళ్ళందరూ కూడా కాషాయం వేసుకుంటున్నారు. వాళ్ళు అడుక్కుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు సాధువులకి ఇచ్చే స్వభావం ఉంది కాబట్టి ఇప్పుడు మనం వెళ్తే మనం కూడా సాధువు అనుకుంటే మనకు కూడా ఇస్తారు అని. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే సన్యాస వస్త్రములు తీసుకున్నా సరే, లేదా బ్రాహ్మణైనా సరే, వాళ్ళకి ఏ డబ్బులు వాళ్ళు ఆశించరు. కాబట్టి అప్పటి నుంచే అర్హత లేకపోయినా సరే సన్యాసి వస్త్రాలు తీసేసుకుంటారు. ఇంక ముందు పీఠాధిపతులు ఉండి వాళ్ళు ఎంతో వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని టెస్ట్ చేసి ట్రైన్ చేసి పూర్తి అవగాహన ఉన్న తర్వాత మాత్రమే తనకి ఒక రోజు తనకి ఒక బిరుదుని తనకి అంటిస్తూ, తనకి లేదా తనకి అందిస్తూ తన యొక్క గొప్పతనాన్ని గురించి 10 మందికి చెప్తూ, సో ఆ విధంగా ముందుకు వెళ్తారు సాధువులు అనేవాళ్ళు. కానీ కపట సన్యాసులకు ఎలా ఉంటుంది,
వాళ్ళు అడుగడుగు డ్రెస్ మారుస్తుంటారు, అడుగడుగు వాళ్ళు మాటలు మారుస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. కాబట్టి ఇప్పుడు అదే జరుగుతా ఉంది ఇప్పుడు. ఇంద్రుడు అపహరించడానికి ఎన్ని రూపాలు మార్చాడో అవన్నీ పాపంకు చిహ్నాలైనవి. వాటి అనుసరించిన జనులు పాఖండులైనారు. ఎవరైతే ఇంద్రుడు చేసిన కార్యాలని ఇమిటేట్ చేస్తూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుసరించారో వాళ్ళు కూడా అదే వేషాలు వేసుకుని పాఖండులైనారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎన్నో రూపాలు మార్చమాట గుర్రాన్ని తీసుకెళ్ళడానికి. అయితే ఇవన్నీ కూడా పాపపు చిహ్నాలు ఇవన్నీ కూడా. ఇంద్రుడు ఈ నకిలీ సన్యాస వస్త్రములు ధరించిన కారణంగా జనులు వాటికి ఆకర్షితులై నిజమైన ధర్మంగా భావించారు. ఇంత మనం డిస్కస్ చేస్తాం. యద్యద్ ఆచరతి శ్రేష్టస్. సో శ్రేష్ఠులైన వాళ్ళు ఏ పనులైతే చేస్తారో జనసామాన్యులు ఆ పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళని ఆ ఉన్నత స్థితిలో పెట్టడానికి మనం కూడా ఉన్నత స్థితిలో మనం ఉన్నత స్థితిలోకి మనం కూడా వెళ్ళి చేయాలి. మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళి చేస్తే ఎవరైనా ఉన్నత స్థితిలోకి తీసుకురావచ్చు. మనమే ఈ రోజు ఉంటామా రేపు ఉంటామా నాకే తెలియదని అటువంటి వాళ్ళు నిజమైనటువంటి ధర్మం ఏంటో వాళ్ళు అవగాహన చేసుకోలేరు వాళ్ళు. సో కాబట్టి ఈరోజు మనం ఆ అశ్వమేధ యజ్ఞం గురించి మనం తెలుసుకొని ఈర్ష్యపడడం, ఇంద్రుడు ఈర్ష్యపడడం, అది మనం లేదా సహించలేకపోవడం. సో తర్వాత ఆ, అందరు కలుసుకొని భగవంతుని కీర్తించారు. అందరూ యజ్ఞంలో సమర్పించారు. అయితే ఈ లోపల ఇంద్రుడు మాత్రం భరించలేక వివిధ వేషాలు వేసుకుంటూ అశ్వాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు. సో అశ్వాని తర్వాత ఆ, విజితాశ్వ ఏం చేస్తాడు, తర్వాత వాళ్ళు ఆ 100 యజ్ఞం పూర్తి చేశారా లేదా, సో పూర్తి చేయలేకపోతే ఎందుకు వాళ్ళు పూర్తి చేయలేకపోయారు ఆ 100వ యజ్ఞం. సో ఇవన్నీ కూడా మనం రేపు క్లాస్లో చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి అనంత కోటి వైష్ణవ యువధర్మ సంకీర్తన గౌరవ